వెల్కమ్ బ్యాక్. అరగంటలో అదిరిపోయే ఆంధ్ర అల్లం పచ్చడి ఎలా చేసామో మీరు కూడా చూడండి. ముందుగా కావాల్సింది క్లీన్ చేసి కట్ చేసుకున్న అల్లం, చింతపండు, బెల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, ఆవాలు, మెంతులు, తాలింపు గింజలు, తాలింపులోకి కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి. ముందుగా అల్లం కాదు చింతపండు ఉడికించాలి. చింతపండు ఉడికిన తర్వాత ధనియాలు రోస్ట్ చేయాలి. కొంచెం సేపు వేగిన తర్వాత ఆవాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కూడా వేసి మళ్ళీ డ్రై రోస్ట్ చేయాలి. ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని ఒక 5 minutes తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం అల్లాన్ని కూడా వేయించుకోవాలి. కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కావాల్సినంత వరకు నూనె కాచుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, ఆవాలు, మెంతులు, ఉడికించిన చింతపండు, క్లీన్ చేసి కట్ చేసి రోస్ట్ చేసిన అల్లం. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను చేసుకునేది అయితే 2 batches కింద చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఫస్ట్ ఇవి ధనియాలు, ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా కచ్చాపచ్చగా అల్లము, వెల్లుల్లిపాయ దంచి మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేసి మిక్సీ చేస్తే ఇలా వస్తుంది. దాన్ని తాలింపులో కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ పెట్టేసి
తాలింపులో కలిపాను. ఇది కూడా కలిపి మొత్తం తాలింపులో మిక్స్ చేసుకుందాం. అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఊరిన తర్వాత పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, అంతేగా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి.